I am Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist, road number 92 Banjara Hills from Sri Skin Clinic. ఈరోజు మనం ఫ్లెక్జురల్ సోరియాసిస్ అంటే స్కిన్ యొక్క మడతలలో వచ్చే సోరియాసిస్ లేదా ఫోల్డ్స్లో వచ్చే సోరియాసిస్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ సోరియాసిస్ అనేది యూజువల్లీ అంటే రెండు మోచేతుల పైన మోకాళ్ళ పైన ఒక సిల్వరీ వైట్ స్కేలీ ప్యాచెస్తో ఉంటుంది. తర్వాత ఇచ్చింగ్ అనేది కూడా ఉంటుంది. బట్ ఇలాగనే ఈ ఫ్లెక్జురల్ సోరియాసిస్ అనేది ఇది సోరియాసిస్లో లాంటిదే. సో అంటే ఇది ఒక టైప్ ఆఫ్ సోరియాసిస్, బట్ ఇది ఫోల్డ్స్లో ఉంటుంది. ఇది ఫోల్డ్స్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ స్కేలింగ్ అనేది ఉండదు. ఇది ఒక డ్రై ప్యాచ్ లాగా ఉంటుంది. సపోజ్ అండర్ ఆర్మ్స్లో ఉంది ఫ్లెక్జురల్ సోరియాసిస్ అనుకుంటే, ఈ అండర్ ఆర్మ్స్లో మనకి టిపికల్ ఫీచర్స్ ఆఫ్ సోరియాసిస్ కనిపించవు, ఒక డ్రై ప్యాచ్ లాగా వస్తుంది. సో దాంతో ఏమనుకుంటారు, ఇదేదో డ్రై ప్యాచ్ లేదా ఎగ్జిమా ఎలర్జీ అలా అనుకుంటారు. ఎందుకంటే ఫోల్డ్స్లో స్వెట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల స్కేలింగ్ అనేది కనిపించదు. తర్వాత రెడ్నెస్ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది. సో ఏదైనా ఎలర్జిక్ రియాక్షన్ ఏమో లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమో అని పొరబడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సోరియాసిస్ని అంటే మీకు ఇది ఐడెంటిఫై చేయాలి అంటే డెర్మటాలజిస్ట్ దగ్గరికి ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిందే. బట్ అలాగని ప్రతి ప్యాచ్ సోరియాసిసే అని భయపడాల్సిన అవసరం లేదు. దిస్ మే బి ద వన్ ఆఫ్ ద కాజ్ అని చెప్పడం కోసమే, బికాస్ నెగ్లెక్ట్ చేయకుండా, అంటే ఏదో ఒకటి డ్రై ప్యాచ్ పోతుందిలే అని అనకుండా నెగ్లెక్ట్ చేయకుండా ఉండడానికి ఒకసారి ఈ ఫ్లెక్జురల్ సోరియాసిస్ గురించి మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది అని ఈ ఫ్లెక్జురల్ సోరియాసిస్ గురించి ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈ ఫ్లెక్జురల్ సోరియాసిస్కి కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీరు మాయిశ్చరైజర్స్, కొన్ని రకాల ట్రీట్మెంట్స్ అంటే లైక్ స్టిరాయిడ్ క్రీమ్స్ ఇనీషియల్గా, తర్వాత కొన్ని మెయింటెనెన్స్ క్రీమ్స్ వాడడం వల్ల దీన్ని చాలా వరకు కంట్రోల్లో ఉండొచ్చు. సోరియాసిస్ అని భయపడాల్సిన అవసరమే లేదు. దీనికి సరి అయిన ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్. ఫర్ ఎనీ క్వరీస్ మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.